కురుస్తాము, అభివృద్ధి పనులకి అధికార పార్టీలో ఉంటే ఎక్కువగా దోహదపడగలం, సాయపడగలం అనేటటువంటిది వారి వర్షనం. వారి వర్షం కరెక్టే. కానీ పార్టీ మారటంలో ఔచిత్యం ఏంటి? పార్టీ ఎందుకు మారాల్సి వస్తుంది? పార్టీ మారడం స్వప్రయోజనానికా, లేకపోతే అధికారంలో ఉంటే దాని ద్వారా లభించేటటువంటి సౌకర్యాలు అనుభవించడానికా? మరి ప్రతిపక్షంలో ఉండటం వల్ల అంత నష్టమైతే మరి ప్రతిపక్షానికి అర్థమేముంది? ప్రజాస్వామ్యానికి అర్థమేముంది? ఆ యాంటీ డిఫెక్షన్లో ఉన్నటువంటి లొసుగులు అంటే 1/3 ఆఫ్ ద పీపుల్ అంటే ఎన్నిక కాబడ్డంటు వారు, ఆ పార్టీలు ఎన్నిక కాబడ్డంటు వారు ఇంకో పార్టీలోకి వెళ్ళిపోతే అది డిఫెక్షన్ కింద రాదు, చీలిక వస్తుందని చెప్పేసి దాంట్లో పేర్కొన్నారు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళారు అని చెప్పబడుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఇక్కడ స్పీకర్ సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోలేదని బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ విధించి ఆ డెడ్ లైన్ ప్రకారం మీరు ఒక నిర్ణయం తీసుకోండి స్పీకర్ను కోరినప్పుడు స్పీకర్ మళ్ళీ వారికి నోటీసులు ఇవ్వటము, వారి సమాధానం కోసం చూడడము, వారి సమాధానాలు ఎవరైతే కేసు వేశారో వాళ్ళకి ఇవ్వటము, ఇదంతా జరుగుతుంది. ఇదొక మ్యాజిక్. ఇది ఎటుపోద్దో ఎవరికి తెలియదు. కానీ స్పిరిట్ ఈజ్ మిస్సింగ్. ఒక పార్టీ నుంచి ఎన్నికైన వారు ఇంకొక పార్టీలోకి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు వెళ్ళటం వల్ల కొనగోరే ప్రయోజనం ఏంటి? వారిని ఎన్నుకున్న ప్రజలకు ఎందుకు సమాధానం చెప్పవలసి వస్తుంది? అసలు ఎన్నిక కాబడ్డ వారు ఇంకొక పార్టీలోకి వెళదాం అనుకున్నప్పుడు దానికి రిజైన్ చేసి ఎందుకు వెళ్ళటం లేదు? దేనికి దడుస్తున్నారు? ప్రజాగ్రహానికా, లేకపోతే గెలవమనే, లేకపోతే మరింత ఖర్చు తమ మీద పడుతుందనే? ఇది ఒక 40 కోట్ల క్వశ్చన్. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో కావాలంటే 30 నుంచి 40 కోట్లు అవుతుంది. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు భయం ఉంటుంది. సరే, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ జెండా వీరు వేసుకున్నటువంటి కండువాలు మర్యాదపూర్వకంగా వేశారు. ఈ కండువాలు అది కాంగ్రెస్ వారివి కాదు, ఆ కండువాలు వేయటం వల్ల మేము పార్టీలోకి మారినట్టు కాదు అని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. సరే, దానం నాగేంద్ర గారు, కడియం శ్రీహరి గారు వారు ఇంకా టైం కావాలన్నారు, ఇంకా ఇవ్వలేదు. ఇంకా వారి ఎక్స్ప్లెనేషన్ వారు ఇవ్వలేదు. ఎందుకంటే దానం నాగేంద్ర గారు అయితే అసలు పోటీ చేశారు ఎంపీగా. ఇట్లా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని వాళ్ళు ఆలోచించుకుంటూ ఉన్నారు. అసలు ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? దీన్ని ఆపటం ఎలా? ఒక మంచి ప్రజాస్వామ్య సంస్కృతిని మనం ఎలా కాపాడుకోవాలి అని మనతో చర్చించడానికి తాటికొండ రాజయ్య గారు, ఎక్స్ మినిస్టర్ బీఆర్ఎస్ నుంచి, కవంపల్లి సత్యనారాయణ గారు, మానుకొండూరు ఎమ్మెల్యే కాంగ్రెస్ నుంచి, గుజ్జుల ప్రేమందర్ రెడ్డి గారు బీజేపీ ప్రధాన కార్యదర్శి, ముగ్గురు మనతో ఇప్పుడు లైవ్లో ఉన్నారు. మొట్టమొదట రాజయ్య గారు, ఈ పార్టీ ఫిరాయింపులు, మేము ఆ పార్టీలోకి మారలేదంటాము, వాళ్ళు మారలేదన్నప్పుడు మీరు మారారని మీరు ఎట్లా అంటారండి రాజయ్య గారు? వాళ్ళు మేము మారలేదని చెప్తున్నారు కదా. ఏ రకంగా వాళ్ళు పార్టీ మారారో అన్ని ఎవిడెన్సెస్తో హైకోర్టులో, ఆ తర్వాత స్పీకర్కి, అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా విత్ ఎవిడెన్స్ వి సబ్మిటెడ్. అందుకని వాటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మరి బిఆర్ గవాయి గారు ఒక స్పష్టమైన తీర్పును, జడ్జిమెంట్ని ఇవ్వడం జరిగింది. అందులో 3 నెలల సమయం ఇచ్చి తేల్చేయండి, ఇంకా వారికి సమయం ఇవ్వద్దు అనేవాడు కూడా యూజ్ చేయడం జరిగింది. అదే తీర్పులో ఒకవేళ కనుక స్పీకర్ అనేవారు వారి విధి నిర్వహణ రాజ్యాంగబద్ధంగా చేస్తే సరి, లేదంటే వారిని కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి తీసుకోవడానికి కూడా అవకాశం ఉందని కూడా మాట్లాడడం జరిగింది. సో కాబట్టి వాళ్ళ అంతరాత్మకు తెలుసు, వేరే సాక్ష్యం అవసరం లేదు వారు పోవడానికి. మీరు అన్నట్టు వారికి ఏం సాక్ష్యం అంటే వారి అంతరాత్మే సాక్ష్యం. ఒకవేళ కనుక వాళ్ళు కాంగ్రెస్లో చేరకపోతే తెలంగాణ భవన్కి ఎందుకు రావట్లేదు, కేసీఆర్ గారిని ఎందుకు కలవట్లేదు, ఈ యూరియా విషయంలో ఎక్కడ ఎందుకు మాట్లాడడం లేదు, ఎన్నో హామీలు ఇచ్చి ఒక హామీ కూడా నెరవేర్చకుండా ఉంటే ఎక్కడైనా ఒక ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పి ఒక లీడర్గా ఎదగవలసిన సమయం ఇది. ఎవరైతే ఎమ్మెల్యేలుగా బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచి ప్రజలు ప్రతిపక్షంలో కూర్చుండబెట్టారో అధికార పార్టీ కంటే ఎక్కువ బాధ్యత.
ప్రజలను ప్రశ్నించే గొంతు లెక్క ఉండాలి. ఎవరైనా కూడా నాయకుడిగా ఎదగాలంటే ప్రతిపక్షంలో ఉంటేనే ఎదగడానికి అవకాశం ఉంటుంది. మనము అధికార పార్టీ నుండి ఎన్ని పథకాల గురించి మాట్లాడినా అది పత్రికలో రాదు, కానీ ప్రతిపక్షంలో ఉన్నదాన్ని నిలదీస్తే అది పత్రికలు వచ్చేదానికి ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడిన దాని మీద సత్యనారాయణ గారు సమాధానం ఏంటంటే, సత్యనారాయణ గారు వినపడుతుందండి? సార్ అందరికి నమస్కారం అన్న నమస్తే. సత్యన్న పాల్గొన్నటువంటి సత్యన్న నమస్తే. తాటికొండ రాజయ్య గారికి అన్న నమస్తే. అన్న నమస్కారమే, అందరికి నమస్కారాలే అన్న అన్న. సత్యనారాయణ గారు ఇప్పుడు నమస్కారాలు ఎంత తాగినాయా మీరు అంగీకరిస్తున్నారా? అదే పరస్పర నమస్కారాలు బాగానే ఉన్నాయి, కాకపోతే ఏంటంటే పార్టీ మీ పార్టీలో ఉన్నారా? దళిత బిడ్డ ఎక్కడున్నా దళిత బిడ్డనే కదా, ఆయన పార్టీ ఫిరాయించలేదు కదా, కాంగ్రెస్ బిడ్డలము ఒకటి, రెండోది పార్టీలో ఉన్నారు కదా. ఇద్దరం కూడా డాక్టర్లు, ఆయన పీడియాట్రిషియన్, నేను సర్జన్ ని. పిఆర్ ఫ్రమ్ బోత్ ఫ్రమ్ కాకతీయ మిడిల్ కాలేజ్ సార్. చాలా అవినాభావ సంబంధం ఉన్నది, అదేం వరీ లేదు. ముఖ్యంగా రాజన్న గారు బాగానే మాట్లాడినారు. విషయం ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఎందుకు వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇదంతా కూడా దాని లోతులోకి మనం వెళ్లాల్సిన అవసరం ఉన్నది. మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీనే పార్టీ ఫిరాయించిందా? వాయిస్ వస్తలేదు సార్ మీది? ఓకే, వినపడుతుందండి సత్యనారాయణ గారు, వినపడుతుంది, మీరు మాట్లాడండి. పార్టీ ఇప్పుడే ఫిరాయించిందా? మరి 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను మీరు ఎలా చేర్చుకోగలిగారు? అప్పుడున్న కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరు ఎలా తీసుకోగలిగారు? మరి 2018లో సంపూర్ణమైన 80 సీట్లు ఇచ్చిన తర్వాత కూడా పార్టీలను నాశనం చేసి మరి టిఆర్ఎస్ లోకి తీసుకున్నారు. వీటన్నిటికి మొదటగా సమాధానం చెప్పాలి. అంటే మీరు చేసిందేమో సంసారము, వేరే వాళ్ళు చేస్తే ఏదో వ్యభిచారంగా అన్నట్టు మీరు మాట్లాడుతా ఉన్నారు. ఇది బాగా లేదు. అయినా మీ పార్టీలో చాలా మంది విసిగి వేసారి వస్తా అంటే మేమేం వద్దనలేదు, తప్పకుండా మేమేం ఫోర్స్ఫుల్ గా తీసుకోలేదు, లేకపోతే వాళ్ళకి ఏమైనా నజరానాలు ఇచ్చి మేము తీసుకోలేదు. మీరు ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మీరు ఎన్ని విధాలుగా కాంగ్రెస్ వాళ్ళను మభ్యపెట్టి భయపెట్టి ఒక విలువలతో కూడుకున్నటువంటి పార్టీలో ఉన్న నాయకులను మీరు తీసుకోవడం జరిగింది. మరి మీరు అప్పుడు ఇది చేసుంటే బాగుండేది. గవాయి గారు మాట్లాడుతున్నారు, సత్యమే, అది బాగానే ఉంటది. తప్పకుండా మేము కూడా, మీరు ఆ రోజు స్పీకర్ గారికి మేము కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చినాం, కోర్టుకు పోయినాం. మరి ఆనాడు ఆ చట్టాల గురించి కానీ ఆ విజ్ఞప్తుల గురించి కానీ మీ స్పీకర్ గారు శ్రీనివాసరెడ్డి గారే కావచ్చు, మధుసూదనాచారి గారే కావచ్చు, మరి ఏం చర్యలు తీసుకున్నారో వాటన్నిటిని కూడా కొంచెం బయట పెడితే బాగుంటది. వెంట్రుకలున్న కొప్పు ఎటేసినా అందంగానే ఉంటది అన్నట్టు అప్పుడు అధికార పక్షంలో ఉన్నది మీరు చేసింది సరి అయినదే. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ దగ్గర నుండి కొంతమంది మీరు నచ్చకనో వాళ్ళ అభివృద్ధి కోసమో పార్టీలో కొంచెం కలయికగానో ఉంటే మీరు దాన్ని ఏదో పార్టీ ఫిరాయించినట్టు ఏదో విధంగా చిత్రీకరిస్తా ఉన్నారు. నేను అందరికీ మా రాజన్న గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చేసింది ఏంటి? అప్పుడు ఈ చట్టాలు గుర్తు రాలేదా? ఈ చట్టాలు అడ్డంకులు కాలేదా? ఈ చట్టాల్లో ఉన్న లొసుగులను మీరు ముందు పెట్టుకొని వాటిలో ఉన్న లూప్ హోల్స్ తీసి సబితా ఇంద్రారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పెట్టింది భిక్ష. మరి ఆ రోజు పార్టీనే మొత్తం గంపగుత్తగా టిఆర్ఎస్ లో కనిపిస్తున్నారు. మరి ఆనాడు మీరు మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, మీ యొక్క అవసరం మాకు లేదు అని మీ నాయకుడు గాని మీరు గాని ఆమెకు నచ్చజెప్పి పార్టీలోకి రాకుండా అడ్డుకోగలిగినారా? వాళ్ళు పార్టీనే కలిపేసినారా? మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ పాపం అన్న ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ, మరి ఆ పార్టీలో నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మనకు గండ్ర వెంకట